హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైఫ్ ఆఫ్ శరత్ కుమార్ వ్లాగ్స్. ఇక్కడ అభయాస్తం పథకాల్లో భాగంగా మనకిస్తున్న పథకాలు ఇవి. సో ఇందులో మనకు సెట్ అయ్యేటి చూసి రాసిద్దాం. సో ఇందులో మహాలక్ష్మి, రైతు భరోసా, గృహలక్ష్మి, ఇందిరమ్మ ఇండ్లు, చేయుత పథకంల కొరకు ఈ ఫామ్ సరిపోతుందండి. సో మీ ఫ్యామిలీలో ఎవరికైనా సరే అందరి ఇందులోనే ఫిలప్ చేసేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ముందుగా వచ్చేసి కుటుంబానికి సంబంధించిన వివరాలను ఇక్కడ రాసేయాలి. సో ఇక్కడ ముందుగా దరఖాస్తుదారు వివరాలకు వచ్చేసి ముందుగా దరఖాస్తుదారు ఇంటి యజమాని పేరు. ఇక్కడైతే నా పేరు ఇచ్చేసానండి, మా ఇంటి పేరు పక్కన నా పేరు ఇచ్చేసాను. తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి స్త్రీ అయితే స్త్రీ, పురుషుడైతే పురుషుడు, ఇతరులైతే ఇతరులు. మీరు ఇక్కడ ఏ పేరు అయితే ఇస్తున్నారో వాళ్ళ జెండర్ అయితే ఇక్కడ మెన్షన్ చేయండి. ఇక్కడ నా పేరు అయితే నాకైతే నేను స్త్రీ అని మెన్షన్ చేశాను. ఇక్కడ థర్డ్ వన్ వచ్చేసి ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ, బీసీ అయితే బీసీ, మైనారిటీ ఆర్ ఇతరులు. ఇందులో మీది ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్కి టిక్ చేసేసేయండి. ఫోర్త్ వన్ వచ్చేసి పుట్టిన తేదీ. ఇక్కడ డేట్, మంత్, ఇయర్ ఈ బాక్స్లోనే మెయింటైన్ చేయాలి, ఫిలప్ చేయాలి. ఓకే, ఫిఫ్త్ వన్ వచ్చేసి ఆధార్ నెంబరు. ఈ ఆధార్ నెంబర్ని ఇచ్చిన బాక్స్లో మాత్రమే ఫిలప్ చేయాలి. జాగ్రత్తగా చూస్తూ ఫిలప్ చేసేయండి. మిస్టేక్ ఉంటే ప్రాబ్లం అవుతుంది, జాగ్రత్త. ఎందుకు పదే పదే చెప్తున్నానో గుర్తుపెట్టుకోండి. ఓకే, రేషన్ కార్డ్కి వచ్చేసేసి ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకు రేషన్ కార్డు లేకపోతే లేదు అని రాసేసేయండి. ఉంటే వాళ్ళ నెంబర్ వేసేసేయండి, అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ మొబైల్ నెంబర్కి వచ్చేసి ఎవరైతే దరఖాస్తుదారు యజమాని రాస్తున్నాడో వాళ్ళ నెంబర్ మాత్రమే ఇవ్వాలి. మా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి, ఆల్ అని ప్రెస్ చేయండి. మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతాయి. ఎయిత్ వన్ వచ్చేసి వృత్తి అండి. ఊర్లలో ఉంటే వ్యవసాయం చేస్తున్నట్టయితే వ్యవసాయం అని రాసేయండి, లేదా ఇంటి దగ్గరే ఉంటే హౌస్ వైఫ్ అని రాసేయండి, జాబ్స్ చేస్తూ ఉంటే జాబ్ అని రాసేసేయండి. ఓకే, నెక్స్ట్ నైన్త్ వన్ కుటుంబ సభ్యుల వివరాలకు వచ్చేసి ఇక్కడ క్రమ సంఖ్య నెంబర్ 1 అనేసి నెంబర్ 1 అని పెట్టేసి నెక్స్ట్ ఇంట్లో ఎవరు ఉంటున్నారు, నేను, మా ఆయన, మా పాప అండి. సో ఇక్కడ నేను మా ఆయన పేరు రాస్తున్నాను, అంటే ఆల్రెడీ నేను ఫామ్ ఫిలప్ చేశాను కాబట్టి ఏదో అలా చూపిస్తున్నానండి. ఓకే, ఇక్కడ నెక్స్ట్ హస్బెండ్ కాబట్టి భర్త అని రాసేసాను. ఇక్కడ జెండర్ వచ్చేసి మేల్ కాబట్టి మేల్ అని ఇచ్చేసాను. ఆయన పుట్టిన తేదీ, ఇక్కడ ఆధార్ నెంబర్ వచ్చేసి ఆయన ఆధార్ నెంబర్ అక్కడ ఫుల్ఫిల్ చేసేసానండి. నెక్స్ట్ వచ్చేసి నెంబర్ 2, ఇక్కడ నెంబర్ 2 నెక్స్ట్ ఇంకా మా పాపే అండి. ఓకే, ఇక్కడ ఇంటి పేరు పక్కన మా పాప పేరు రాసేసి ఇక్కడ పాపకు నాకున్న సంబంధం, సో కూతురు అని పెట్టేసి అంటే డాటర్ అని రాసేసి ఇక్కడ ఫీమేల్ అని రాసేసి జెండర్ని, ఓకే, తను పుట్టిన తేదీ, తన ఆధార్ నెంబర్ ఇక్కడ రాసేసేయాలి. ఇంకా నెక్స్ట్ మా ఇంట్లో ఇంకెవరు లేరండి, అంతే, ఎన్ఎఫ్ 3 ఓకే, ఇంకా నెక్స్ట్ వచ్చేసి 10th వన్ చిరునామా అండి. ఇక్కడ ఇంటి నెంబరు అండ్ వీధి పేరు, స్ట్రీట్ అండ్ ఎక్కడ ఉంటున్నారు అదంతా ఇక్కడ ఫిలప్ చేసేసేయండి. గ్రామం ఆర్ మున్సిపాలిటీ ఇక్కడైతే మల్కాజ్గిరి అని ఇచ్చేసాను. వార్డ్ నెంబర్ 17 అని ఇచ్చేసాను. మండల్ మేడ్చల్ మల్కాజ్గిరి, జిల్లా మేడ్చల్ మల్కాజ్గిరి అని రాసేసాను. ఓకే, నెక్స్ట్ వన్ అక్కడ మొత్తం డీటెయిల్స్ అయితే ఇచ్చేసాను. ఇక్కడ మనకు రావాల్సిన పథకాల డీటెయిల్స్ అనమాట. ఓకే, అభయహస్తం గ్యారంటీ పథకాలు లబ్ధి పొందడానికి వివరాలు ఇవి. కావాల్సిన పథకాల లబ్ధి కొరకు టిక్ మార్క్స్ చేయండి ఇక్కడ. ఓకే, చూసిద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి మహాలక్ష్మి పథకం. సో ప్రతి నెల 2500 ఆర్థిక సహాయం కొరకు దీనిపైన టిక్ చేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 500 రూపాయల గ్యాస్ సిలిండర్ అంట. సో ఇక్కడ మాకైతే గ్యాస్ కనెక్షన్ లేదు, ఇక్కడ నేనైతే గ్యాస్కి టిక్ చేయట్లేదు. సో ఓకే, ఒకవేళ ఉన్న వాళ్ళైతే దేనిపైన టిక్ చేసి గ్యాస్ కనెక్షన్ నెంబరు అండ్ సరఫరా చేస్తున్న ఒక కంపెనీ, హెచ్పి అయితే హెచ్పి, ఇండియన్ అయితే ఇండియన్, సో ఇంకేదైనా సరే అక్కడ ఇక్కడ మెన్షన్ చేయాలి. అది ఇక్కడ మెన్షన్.
ఇక్కడ సంవత్సరానికి వినియోగిస్తున్న గ్యాస్ సిలిండర్ సంఖ్య. ఓకే, మీరు ఒక 1 ఇయర్‌లో ఎన్నైపోతున్నాయి, సంవత్సరానికి ఎన్నైపోతున్నాయి అనేది గ్యాస్ సిలిండర్ సంఖ్య ఇక్కడ ఇస్తే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి రైతు భరోసా పథకం. ఓకే, మీరు ఇంట్లో రైతులు ఉంటే మీరు రైతు అయితే రైతుకి టిక్ చేయండి. లేకపోతే వేరే వాళ్ళ భూమిని కౌలు చేస్తే కౌలు భూమి రైతు అన్నట్టుగా టిక్ చేసేసేయండి. ఓకే, ఇక్కడ మేము రైతులం కాదు, కౌలు కూడా చేయట్లేదు. సో అందుకనే ఇది మాకు సెట్ కాదు. ఓకే, ఇక్కడ ఒకవేళ మీరు రైతు అయితే వారి పట్టాదారు పాస్ పుస్తకం నెంబర్ ఇక్కడ రాసేసేయండి. ఓకే, లేకపోతే సాగు చేస్తున్నారా వేరే వాళ్ళ భూమిని, సో వాళ్ళ సర్వే నెంబరు, విస్తీర్ణం అంటే వాళ్ళ ఎంత భూమి ఉందనేది ఇక్కడ రాసేసేయండి. ఉపాధి హామీ కార్డు నెంబరు అంటే గ్రామాల్లో కరువు పనికి వెళ్తుంటారు కదా, చెరువు గట్టుపై చెరువులు తోడడం అలా ఉంటాయి పనులు. సో అలాంటి పనిలోకి వెళ్ళే వాళ్ళకు ఒక కార్డు ఇచ్చి ఉంటారు. సో ఆ కార్డ్ పైన ఉన్న నెంబర్ని ఇక్కడ రాసేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇందిరమ్మ ఇండ్ల పథకం. నెక్స్ట్ ఇండ్లు లేని అర్హులైన కుటుంబానికి ఇదంట. సో ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం కావాలా, మీకు కావాలైతే టిక్ చేయండి. సో మాకైతే కావాలి, నేను టిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మీరు అమరవీరులకు సంబంధించిన ఫ్యామిలీ అయితే వారి పేరు, వారు ఏ సంవత్సరం అమరులైనారు, వాళ్ళ నెంబరు, FIR నెంబర్ రాసేసి డెత్ సర్టిఫికేట్ నెంబర్ కూడా ఇక్కడ ఉంటుంది. సో రాసేసేయండి. తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటే పాల్గొన్నారని, లేదంటే లేదని. మనకు అలాంటి సెట్ కావదండి. సో మనమైతే అవి చేయలేదు. సో కాదని పెట్టేసేయండి. నెక్స్ట్ ఒకవేళ పాల్గొంటే వాళ్ళు ఏ జైల్లో పెట్టారు, అది ఏ స్థలం, శిక్ష సంబంధిత వివరాలు, సో ఇవన్నీ మనకు సెట్ కావు కదా. సో ఇది వదిలేసేయండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి గృహజ్యోతి పథకం. అంటే ఇక్కడ కుటుంబానికి ప్రతి నెల 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అంటాం. సో ఇక్కడ మీ ఇంట్లో నెలసరి ఎంత విద్యుత్ తోడిచిపోతుందో చూడరు జరా. ఇక్కడ వచ్చేసి మా ఇంట్లో 160 నుండి 200 యూనిట్ల లోపు కాలుతుంది. ఓకే నేనైతే ఇది టిక్ చేసేసాను. ఓకే, నెక్స్ట్ గృహ వినియోగ విద్యుత్ మీటర్ కనెక్షన్ నెంబర్. సో ఇక్కడ వచ్చేసి సీరియల్ నెంబర్ ఇవ్వాలంట అండి. ఓకే, సీరియల్ నెంబర్ ఉంటుంది కదా, ఓకే, SC నెంబర్. ఓకే, యుఎస్ అని ఉంటుంది కదా, అది కాదంట, సీరియల్ నెంబర్ అంట. ఓకే, సీరియల్ నెంబర్. నెక్స్ట్ వచ్చేసి చేయుత పథకం కొరకు మీ ఇంట్లో ఎవరైనా దివ్యాంగులు ఉన్నారని టిక్ చేసి వాళ్ళ సాధారణ సర్టిఫికేట్ నెంబరు అయితే ఇక్కడ ఇచ్చేసేయండి. నెక్స్ట్ ఇతరులు, ఇందులో వృద్ధ్య అంటే ముసలి వాళ్ళు ఎవరైనా ఉంటే ముసలి వాళ్ళు ఉన్నారని వాళ్ళు టిక్ చేయండి. నెక్స్ట్ గీత కార్మికులు, డయాలసిస్ బాధితులు, బీడీ కార్మికులు, జీవన భృతి, ఒంటరి మహిళ జీవన భృతి. ఓకే, ఇవి ఇలా మీరు ఏ వర్గానికి చెందిన వారు ఉంటారో దానికి టిక్ చేసేసేయండి. ఓకే, ఇక్కడ వితంతులైతే వితంతులని, చేనేత కార్మికులైతే చేనేత కార్మికులని, మీరు దేనికి సంబంధితులైతే దాన్ని టిక్ చేసేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ ఫామ్ అంతా ఫిలప్ అయిన తర్వాత ఇక్కడ మనం ఈ ఫామ్కి అటాచ్ చేయాల్సిన పత్రాలు ఏంటంటే ఆధార్ కార్డు జిరాక్స్ ప్రతి, తెల్ల రేషన్ కార్డు జిరాక్స్. ఒకవేళ కొత్తగా అప్లై చేస్తున్న వాళ్ళైతే తెల్ల రేషన్ కార్డుకి అప్లై చేస్తున్న వాళ్ళైతే ఇది పెట్టకపోయినా సరిపోతుంది. ఫస్ట్ అయితే ఆధార్ కార్డ్ జిరాక్స్ అయితే పెట్టాలి. అండ్ ఐడి ప్రూఫ్ అంటే రెసిడెన్షియల్ ఐడి ప్రూఫ్ ఏదైనా ఉంటే లైక్ ఓటర్ ఐడి ఇంకేదైనా, సో ఆ రెసిడెన్షియల్ ఐడి ప్రూఫ్ ఇక్కడ పెట్టేసేయండి, జిరాక్స్లు పెట్టేసేయండి. నెక్స్ట్ వచ్చేసి పైన సమర్పించిన వివరాలు అన్నీ వాస్తవమని ధృవీకరిస్తున్నాను. ఓకే, ఇక్కడ మీరు చదువుకున్న వాళ్ళైతే సంతకం పెట్టేసేయండి, లేదా వేలిముద్ర అయితే
చేయికి కాస్త ఇంకు ఇలా రాసేసుకొని ఇలా తెస్తే అయిపోతుంది. నాకు నెక్స్ట్ వచ్చేసి మీ పేరు, మీరు ఎప్పుడైతే సబ్మిట్ చేస్తున్నారో అప్పటి డేట్ వేసేస్తే సెట్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇవాళ ఫిలప్ చేసుకుంటారు. సో శ్రీమతి శ్రీ అని అంటే ఇక్కడ నా పేరు రాసేసి ఇక్కడ మా ఆయన పేరు రాసేసాను. నేను ఏ ఏ పథకాల కోసం అప్లై చేస్తున్నానో అవైతే ఇక్కడ టిక్ చేసేసుకోవాలి. నేనైతే మహాలక్ష్మి పథకం కోసం అప్లై చేశాను అండ్ ఇందిరమ్మ ఇండ్ల కోసం అప్లై చేశాను. అంటే ఓన్ హౌస్ లేదు కాబట్టి చేసేసాను. గృహజ్యోతి పథకం కూడా అప్లై చేసేసాను. సో నేను ఇవి మూడింటికి అప్లై చేశాను కాబట్టి సో నేను ఇవి అయితే టిక్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి గ్రామం ఆర్ మున్సిపాలిటీ, విలేజ్లో ఉంటే విలేజ్ డీటెయిల్స్ ఇవ్వండి, సిటీలో ఉంటే సిటీ డీటెయిల్స్ ఇవ్వండి. ఓకే, వార్డ్ నెంబర్ ఇక్కడైతే మాదైతే 17 అంటండి, 17 ఇచ్చేసాను. మండలం అయితే మేడ్చల్ మల్కాజ్గిరి. సో ఇక్కడ జిల్లా అయితే మేడ్చల్ మల్కాజ్గిరి. ఇక్కడ తేదీ వచ్చేసి మీరు ఎప్పుడైతే సబ్మిట్ చేస్తున్నారో ఈ ఫామ్ని అప్పుడు మాత్రమే డేట్ అక్కడ వేసేసేయండి. ఇక్కడ వచ్చేసి అధికారి సంతకం. సో ఈ ఫామ్ అన్నప్పుడు ఈ ఫామ్ అక్కడ సబ్మిట్ చేసినప్పుడు అధికారి వారి సంతకం, వారి హోదా, వారి ముద్ర వేస్తారనమాట. ఓకే, నెక్స్ట్ ఇంతే అండి. మెయిన్గా మర్చిపోకుండా ఈ ఆధార్ జిరాక్స్ అండ్ ఐడి ప్రూఫ్స్ మాత్రం జిరాక్స్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఓకే నెక్స్ట్ మనం ఫామ్ అయితే ఫిలప్ చేసేసుకున్నాం. దీనికి అటాచ్ చేయవలసినవి ఆధార్ ఐడి ప్రూఫ్స్ అనే అటాచ్ చేసిన తర్వాత ఇక్కడ లాస్ట్లీ దరఖాస్తుదారు ఫోటో అనమాట, స్మాల్ సైజ్ ఫోటో ఇక్కడ పేస్ట్ చేసేసేయండి. నెక్స్ట్ ఇంతే అండి. ఇది మాత్రం సబ్మిట్ చేయాల్సిన ప్లేసెస్ ఊర్లలో అయితే గ్రామ పంచాయతీలో సబ్మిట్ చేస్తున్నారు, లేకపోతే ఇంకెక్కడైనా అంగన్వాడీలలో సబ్మిట్ చేస్తున్నారంట. సో అడిగి మరీ తెలుసుకొని సబ్మిట్ చేయండి. అండ్ ఇక్కడ సిటీలలో అయితే ఇక్కడ కమిటీ హాల్స్ ఉన్నాయంట, కమిటీ హాల్స్లో డివైడ్ చేశారంట. సో ఏ డివిజన్కి ఆ డివిజన్ అన్నట్టుగా డివైడ్ చేసినారు, అక్కడ సబ్మిట్ చేయాలంట. వాళ్ళు రిసిప్ట్ కూడా ఇస్తారు. సో మర్చిపోకుండా రిసిప్ట్ కూడా తీసుకోండి. ఓకే నెక్స్ట్ ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ మాత్రం నేను తెలియని వారి కోసమే చేశాను, తెలిసిన వాళ్ళ కోసం కాదు. ఓకేనా, తెలియని వాళ్ళ కోసం యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఓకే, నా ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.